హాయ్ అండి. వెల్కమ్ టు అక్క చెల్లి బ్యూటీస్. ఈరోజైతే ఎంతగానో ట్రెండ్ అవుతున్న చల్లని మ్యాంగో జెల్లీ అయితే నేను రెడీ చేయబోతున్నానండి. ఇక్కడైతే ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయని చెప్పి ఏం చేయాలా అని స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ మ్యాంగో జెల్లీ అయితే కనిపించింది. అందుకని పిల్లలకైతే చేసి పెడదాం చల్లగా అని చెప్పి ఇక్కడైతే మ్యాంగోలు అయితే 2 మ్యాంగోస్ తీసుకొని మంచిగా అయితే పల్ప్ అయితే వేరు చేసుకున్నానండి నేను. ఇక్కడ పల్ప్ అయితే వేరు చేసుకున్న తర్వాత ఈ పల్పు అంతా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొంచెం స్వీట్నెస్ కోసం షుగరు కొంచెం మనకి స్మూత్ పేస్ట్ అయితే అవ్వాలి కదా, అందుకని చెప్పి కొంచెం పాలైతే యాడ్ చేసుకొని నీట్గా ఇదైతే మంచిగా మిక్సీ అయితే కొట్టేసుకోవాలి. ఇలా ఇవి రెండు అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే ఇలా మెత్తని పేస్ట్ లాగా అయితే కొట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్స్ అయితే కార్న్ఫ్లవర్ అయితే తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లవర్ని మంచిగా పాలైతే వేసుకొని ఉండలు లేకుండా అయితే నీట్గా అయితే కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండలు లేకుండా అయితే స్మూత్గా అయితే మంచిగా కలుపుకుంటూ అయితే కలపాలి. ఈ లోపు అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే మనం ఇంతాక చేసుకున్నాం కదండి పల్పు, మామిడికాయ పల్పు, అది వేసేసి ఈ కార్న్ఫ్లవర్ పాలు కూడా వేసేసి మంచిగా అయితే కలుపుతూనే ఉండాలి. ఇదైతే మనకి కొంచెం దగ్గర పడేదాకా అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఉడికిస్తూనే ఉండాలి. ఇలా అయితే ఉడికించుకున్నాను చూడండి, ఇలా అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే ఒక 1 అవర్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు అయితే పెట్టుకొని ఇలా గిన్నెలోకి తీసుకొని ఒక 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఒక 1 అవర్ తర్వాత అయితే ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని బౌల్ ఇచ్చి ఊరికి అలా ఒకసారి 2 టైమ్స్ అలా టచ్ చేస్తే మనకి మ్యాంగో జెల్లీ అయితే ప్లేట్లోకి అయితే పడుతుంది. చూడండి ఎలా వచ్చిందో, చాలా సూపర్గా అయితే వచ్చింది మ్యాంగో జెల్లీ. ఎవరైనా ట్రై చేసేవాళ్ళంటే ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే వచ్చింది, సూపర్గా ఉంది. కొత్తగా ట్రెండ్ అయ్యేది కదండి, అందుకే ఒకసారి ట్రై చేశాను. ఓకే, బాయ్ బాయ్.